నమస్తే. నేను మీ మేరుగు రాజేష్. మన కర్తవ్యం ఛానల్ ప్రజలారా, ఇక మొన్నటి రోజు హరీష్ రావు విచారణ సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు, విచారణకు పోయిండు, అంతా బాగానే ఉంది. హరీష్ రావు ఏమన్నాడంటే కొన్ని వాక్యాలు చేసిండు. ఏందంటే నేను అప్పుడు ఏమైనా హోం మంత్రినా అని చెప్పి వాక్యాలు చేసిండు. నిన్న చూపెట్టినా కదా ఫోటో, ఇదే ఫోన్ ట్యాపింగ్తో నాకేం సంబంధం, నేనేమన్నా హోం మంత్రినా? సరే హరీష్ రావు గారు, ఇదంతా ఇట్లనే ఉంటే మంచిగా ఉంది. మీరు అప్పుడు హోం మంత్రి లేరు, కానీ తెలంగాణ రాష్ట్రాన్ని కల్వకుంట్ల కుటుంబం చేతిలో మీ చేతుల్లో నడిపించారు కదా, తెలియదా ప్రజలకు? ఆ హోం మంత్రి ఉండే కదా మహమ్మద్ అలీ గారు, ఆయన పరిస్థితి చూపెడతా చూడుర్రి ఇక ప్రజలారా. ఈయన హోం మంత్రి అని మాట్లాడుతుండే కదా, ఇక అదే హోం మంత్రి పరిస్థితి చూడుర్రి. ఇగో ప్రగతి భవన్ వద్ద మహమ్మద్ అలీ గారు కేసీఆర్ ను కలవడానికి పోతే గేట్ల ముందట ఒక 20 నుంచి 30 నిమిషాలు నిలబెట్టి మళ్ళీ రిటర్న్ పంపించారు. ఇది అదే వీడియో. చూడు రీడా, అయ్యో మాజీ హోంమంత్రి మహమ్మద్ అలీ గారు అయ్యో వెనుదిరిగి పోతుండు. ప్రగతి భవన్ లోపలికి అనుమతించలేరు అప్పుడున్నటువంటి హోంమంత్రిని. ఆ హోంమంత్రికి అంత సీన్ ఉందా? హోంగార్డులు కూడా ఆయన మాట వినలేరట. లాస్ట్కు ఆయన హోంమంత్రి ఉంటే హోంగార్డులు కూడా అతని మాట వినలేరట. తెలంగాణ రాష్ట్రాన్ని ఎవరు గుప్పిట్లా నడిపించారు హరీష్ రావు గారు, తెలియదా? తెలంగాణ సమాజానికి, తెలంగాణ ప్రజలందరూ చూసారు కదా మీరు చేసినటువంటి అరాచకాలు, అక్రమాలు మొత్తం విచ్చలవిడిగా మీరు ఏం చేసారో తెలియదా? కేవలం సంతోష్ రావు, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వీళ్ళు కనుసైగలనే క్యాబినెట్ లో ఉన్న మంత్రులు. కనీసం వాళ్ళ మంత్రులు ఉన్నా కానీ వాళ్ళకు మాట్లాడడానికి కేవలం బొమ్మలను కదా కూర్చుండబెట్టిరు మీరు వాళ్ళను. వాళ్ళకు కనీసం పెన్ను పవరాన్ని ఇచ్చిర్రా? ఏదో అట్లా కూర్చుండబెట్టి ఇట్లా ఏదైనా పోతే పెళ్లికి పోతే నలుగురం కూర్చొని అన్నం తిన్నట్టు అట్లా కూర్చుండబెట్టి ఆ టేబుల్ వేసి కుర్చీలు వేసి కూర్చుండబెట్టిర్రు. అన్ని ఆయుధాల మొత్తం మీ దగ్గరనే ఉండే కదా, వాళ్ళకు గంట సీన్ ఇచ్చిర్రా కనీసం? ఇక ఎమ్మెల్యేలకు కనీసం టైం అన్ని ఇచ్చిర్రా? ఆ మంత్రులను కూడా అమాస పుణ్యానికి ఒకసారి ఎప్పుడో ఒకసారి కలవడానికి టైం ఇచ్చిర్రు. హోం మంత్రికే టైం ఇవ్వలేరు మీరు, కనీసం ఎమ్మెల్యేకి టైం ఇచ్చిర్రా? నేను అప్పుడు హోం మంత్రినా మాట్లాడుతున్నాను హరీష్ రావు గారు. మీరు హోం మంత్రి లేకుంటేనే తెలంగాణ రాష్ట్రాన్ని సర్వం మొత్తం కింద మీద చేసిర్రు. ఇక హోం మంత్రి ఉంటే ఇంకేం చేద్దరు? హరీష్ రావు గారు మీరు ఒక మాజీ మంత్రి, మీరు రాష్ట్రాన్ని ఎప్పటి నుంచో పాలిస్తారు కాబట్టి మీకు తెలిసి మాట్లాడాలి. జర ఈ చిల్లర మాటలు మాట్లాడు బంద్ చేయర్రి. ప్రజలందరికీ తెలుసు ఏం చేసిర్రు 10 ఏళ్ళల్లా, ఎవరికి అపాయింట్మెంట్ ఇచ్చిర్రు, ఎవరిని కలిసిర్రు, ఏ కార్యకర్తలను కలిసిర్రా కలవలేరా, అది అందరికీ తెలుసు. ఎవరి కనుసైగలల్లా తెలంగాణ రాష్ట్రం నడిచింది, ఎవరి కనుసైగలల్లా ఇట్లా ఒక మంత్రి ఇట్లా కనీసం మంత్రి అప్పుడున్న ప్రభుత్వంలో మంత్రులు ఎవరి పని వీళ్ళు ఇప్పుడు చేసుకుంటుర్రు. అప్పుడున్న ప్రభుత్వంలో ఈ నలుగురు చెప్తేనే, ఈ నలుగురు కనుసైగలనే వీళ్ళు చెప్పిందే వాళ్ళు చేయాలి. వాళ్ళు కొత్తగా మాట్లాడుతుంటే వాళ్ళు తీసుకుపోయి పక్క కూర్చున్న పెట్టరు అని మాట్లాడారు. మీరు చేసింది ఇదే కదా. ఇట్లాంటి మాటలు మాట్లాడు బంద్ చేయరు హరీష్ రావు గారు. ఇంకా మళ్ళీ దీంట్లోనే ఏమన్నాడు, నేనే సిట్టును 100 ప్రశ్నలు అడిగినా అని మాట్లాడారు. మీకు కనీసం ఒక క్వశ్చన్ అడగని కన్నా మీకు అంత టైం ఇస్తారా? మీరే 100 ప్రశ్నలు అడిగినా అని మాట్లాడుతున్నారు. ఇవన్నీ బంద్ చేయరు జరా. ఈ దుకాణం బంద్ చేసి మీ పార్టీ మనుగడ, మీ పార్టీ మొత్తం భూస్థాపితానికి రావడానికి జరుగుతుంది. ఆ పార్టీని కాపాడుకునే ప్రయత్నం చేయరు జరా. అప్పుడు ప్రజల దగ్గరికి ఎట్లా పోవాలి, మనం ఏం చేయాలని చెప్పి ఆలోచన చేయర్రి. అట్లనన్నా బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడన్నా బతుకుతుందేమో చూద్దాం ఇక.